వెల్కమ్ టు VCN ఛానల్. ఈరోజు ఎంతో శుభదినం. మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కావడం, మా సోదరులు పులకొల రాజేష్ అన్న గారు, అలాగే గంగాధర్ అన్న గారు, ఓర్నీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు మేము అడిగిన వెంటనే మా విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడికి రావడం, ఈ కేక్ సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి జన సైనికుడికి మరియు నాయకులకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలేరమ్మ వారిని ఆశిస్తున్నాము. అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా వేడుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ రాపూర్లో కూడా చేశారు. చాలా సంతోషం. అక్కడ కూడా 50 మందికి పైగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి విలేజెస్లోనూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఇష్టపడుతున్నారు. వారి అభిమానులందరికీ తరఫున ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే కాదనకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి కూడా వచ్చినటువంటి మన పులకొల రాజేశ్వరరావు అన్నకి మన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా గంగాధర్ అన్న, మాకు ఎప్పుడు ఏది అవసరమైనా వీళ్ళు మాకు అండగా ఉంటారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా సిఐ ఏవి రమణ సారు, ఆయనకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిందే సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి, సామాన్యులకు అండగా ఉండడానికి. వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనైతే ఏదైతే కోరుకున్నారో అదే మనం చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు జనం గురించే ఆలోచిస్తారు, జనంలోనే ఉంటారు, జనంతోనే ఉంటారు. అలాగే ఆయన అడుగుజాడలో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన ఆశిస్తారు. ఆయన ఆశించే విధంగా మాకు ఎన్ని లోటుపాట్లు ఉన్నా సరే ఆయన ఏదైతే చెప్తారో ఆయనతో జీవితకాలం నడిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే నెంబర్ 1 అయ్యే విధంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తామని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము శపథం చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎప్పుడు మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు, అదొకటే మీరు గట్టిగా దృష్టిలో ఉంచుకుంటారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. రాజకీయంగా ముందుకొచ్చేది ఎంతోమందికి సహాయం చేయాలని. వాళ్ళు పదవుల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది మర్చిపోయే నాయకులు ఉంటారు, వాళ్ళ స్వలాభాలు చూసుకునే నాయకులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కసితో రాజకీయాల్లోకి వచ్చాడు. పేద ప్రజలకి, తను నమ్ముకున్న నాయకులకి ఏదో న్యాయం చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక రోజుకి ₹1 కోటి సంపాదించే స్థాయిలో ఉన్నా కూడా అటువంటి సినీ పరిశ్రమను పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజలకి సహాయం చేసే ఆలోచనతో రాజకీయ అరంగేట్రం చేసిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని రోజుల్లో ఇంకా ముందు పెద్ద పదవులు ఆశించాలని అట్లాగే ఆయన అభిమానులుగా కోరుకుంటూ రాష్ట్రంలో ఆయన ఒక్కటే పిలిపిస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమితో కలిసే ఉంటాము. దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తానన్నాడు. ఇదే మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు రాక్షస సంహారం చేసేదానికి ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముడి వెంట నడిచాడే కానీ సింహాసనం కోసం ఆశపడలా. అదే దారిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రాబోయే 15 సంవత్సరాలు కూడా రాక్షస రాజ్యాన్ని ఇంకా రానివ్వడు కూడా అతను. అలాగే జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ సమిష్టిగా కృషి చేస్తే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలోనికి మొదటి స్థానంలోకి మన ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లే కార్యక్రమంలో అట్లాగే మన స్థానిక నాయకుడు కురుకొల రామకృష్ణ గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలోకి తీసుకెళ్తాడని
ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే వీళ్ళు ప్రతి ఎన్నికల్లో కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్న జన సైనికులకి రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు అందరం కలిసే పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి, మన జనార్దన్ అన్న గారికి, పులిగొండ్ల రాజేష్ అన్న గారికి, ఎస్సీఏ గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కూడా మెగా బ్లడ్ క్యాంపు రక్తదాన శిబిరం జరిగింది, అలాగే రాపూర్లో కూడా జరిగింది. అలాగే ఈరోజు కలువలమ్మ తల్లి ఆశీస్సు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి నుండి నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ముందు రోజులు కూడా మంచి కార్యక్రమాలు చేసి జనసేన పార్టీ తరఫున అందరికీ సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు స్థానిక శంకంపాడులో ఒక జన సైనికుడికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులో పాల్గొనటం నిజంగా మా జన్మలో చేసిన అదృష్టంగా భావిస్తున్నా. ఒక నీతి నిజాయితీ గల నాయకుడు పుట్టినరోజులో పాల్గొనటం అంటే అది చాలా అదృష్టం ఉంటేనే జరుగుతుంది. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన టౌన్ అధ్యక్షుడు రామారావు అనిల్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి అయిన మా రాధక్కకి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ రాజేష్ గారికి, కోన రవిశంకర్ గారికి, ఇక్కడుండే జనసేన వీర మహిళలకు, నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సిఏ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకోవటం మన వెంకటగిరికే గర్వకారణం. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా చూస్తే ఒక పవర్ గల వ్యక్తిగా మొదటి నుంచి మెలిగాడు. ఆయన ఒంగోలులో జన్మించాడు. ఆయన చదువు దశ నుంచేప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉండేది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ నాన్న ఏదైనా పాకెట్ మనీ ఇస్తే దాని పుస్తకాలు కొని పుస్తకాలు చదువుకునే వ్యక్తి. ఏ పుస్తకాలు దేశభక్తికి సంబంధించిన, స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన, ఎక్కువగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకాలను ప్రతి ఒక్కటిని చదివిన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అసలు జనసేన పార్టీ పుట్టిందే, ఆయన ఏ పార్టీ నుంచి జనసేన పార్టీ పుట్ల, జనసేన పార్టీ పుట్టిందే బాలగంగాధర తిలక్, మన స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర తిలక్ జీవిత చరిత్ర చదువుతా ఉన్నప్పుడు ఒకసారి బ్రిటిష్ వాళ్ళని క్షమించండి, నీకు ఉరి తప్పుతుంది అని అంటే కూడా నేను దానికి ఒప్పుకోను, వాళ్ళ క్షమాపణ అడగను. గాంధీ అంత రోడ్డు వచ్చే బాలగంగాధర తిలక్కి అయినా ఏదైనా క్షమాపణ చెప్పు, మన పోరాటాలు చాలా ఉన్నాయని అంటే నేను ఒప్పుకోను, నన్ను ఉరేసినా ఇబ్బంది లేదు, నా ఉరి 10 మందికి స్ఫూర్తిగా నిలవాలా అనే స్ఫూర్తితో నేను చేసే పనిని, నేను చేసే పార్టీ పెట్టే జనసేన పార్టీ 10 మంది స్ఫూర్తిగా ఉండాలా అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి ఆత్మగా ఉంచిన మాటలేవి. జనసేన పార్టీ ఏర్పడిందే బాలగంగాధర తిలక్ యొక్క ఉద్దేశం నుంచి మన జనసేన పార్టీ ఏర్పడింది. 2014, 2019లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బయటుండి సపోర్ట్ చేసి మా ప్రభుత్వం వచ్చేదానికి కృషి చేశాడు. 2019, 2024లో రాక్షస పాలనని ఎదిరిస్తూ ప్రతి కౌంటర్ ఇస్తూ ప్రతి ముఖ్యమంత్రి ఎండగొడుతూ వచ్చాడు. 2024 ఏ రోజైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆ రోజు బహిర్గంగా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నేనున్నాను, చంద్రబాబు నాయుడికి న్యాయం పక్క నేనున్నాను, అన్యాయాన్ని ఎదిరించాలా, కలిసికట్టుగా ఎదిరించాలని జైల్లో పోయి స్వయంగా వచ్చి బీజేపీని కూడా అడగకుండా ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం అవసరం, కూటమి ప్రభుత్వం కావాలా, ప్రజల్ని సంరక్షించాలా, ప్రజల్ని మేలుకొనపాలా, ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామంగా నిలబడాలంటే కూటమి ప్రభుత్వం అవసరమని మొట్టమొదట అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు అయితేనేమి అందరూ అయితే పవన్ కళ్యాణ్ ధైర్య సాహసాలను మనం మెచ్చుకోవాలా. ఎందుకంటే సాక్షాత్ లోకేష్ బాబే మెచ్చుకున్నాడు. లోకేష్ బాబు ప్రతి మీటింగ్లో చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు మాకు అండదండలుగా ఉన్నాడు, ఎవరికి న్యాయానికి అండదండలుగా ఉన్నాడు, అన్యాయాన్ని వ్యతిరేకించాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మన వెంకటగిరిలో జరుపుకోవడం, కూటమి ప్రభుత్వంలో తరఫున జరుపుకోవడం, మేము పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలా.
దానికి మా వెంకటేశ్వర స్వామి అదేవిధంగా వెంకటగిరి పోలేరమ్మ ఆయనకి చల్లని దీవెలిచ్చి ఆయన అష్ట ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారి 53వ జన్మదిన సందర్భంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కూటమి నాయకులందరం కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులైనటువంటి రాజేశ్వరరావు అన్న గారు, అలాగే గంగాధర్ అన్న గారు, అలాగే మన సిఐ రమణ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకి వీర మహిళలు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అభిమానులు ఆశించిన విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగమై అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఆయన అనుకున్న ప్రజల పట్ల సేవా కార్యక్రమాలన్నీ అందజేస్తున్నారు. చాలా సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆనందంగా ఈ యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని అందుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి అనేది ఒక దుస్తుల వ్యూహంలాగా మన కూటమి ప్రభుత్వం నుంచి అటువైపు నుంచి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళ సహకారంతో ఇంకా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో ఏర్పడతాయని మేము తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నో పంచాయతీలు అయితేమి, గ్రామాలైతేమి, నీటి మంచినీటి సౌకర్యాలైతేమి, రైతులకైతేమి ఎన్నో నిర్మాణాత్మకంగా ప్రాజెక్టులు అయితేమి తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలంగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రం అంతా. ఇటువంటి సస్యశ్యామల దేశం కోసం మన ప్రజలందరూ ఎదురు చూసింది. కాబట్టి ఇంకా యువతకైతే ఏమి భావితరాల కోసం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అయితే మన ప్రభుత్వంలో ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మా వెంకటగిరి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టేషంతో ఆయన చల్లగా ఉండాలని ఆయన కుటుంబాన్ని మేము కోరుకుంటున్నాము. జై జనసేన.